హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసరికి 20 సెప్టెంబర్ 2023. ఈరోజు వచ్చేసరికి మన ఛాలెంజ్లో Day-13. ఈరోజు వచ్చేసరికి నేను మొత్తం 2 పొజిషన్లు తీసుకున్నాను. 2 వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తాను. ఎందుకంటే నిఫ్టీ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక మూమెంట్ అంటే ప్రైస్ యాక్షన్ అనేది మార్నింగ్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుందామని ఇదిగోండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కాసేపు ట్రేడ్ అవ్వగానే 5 మినిట్స్ చార్ట్కి వస్తే మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి 5 మినిట్స్ చార్ట్లో మీకు ఏంటంటే ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఏంటంటే పద్దాకాల రెసిస్టెన్స్ దగ్గర నుంచి సెల్లింగ్ వస్తుంది. సో నేను ఏం చేశానంటే ఇదిగోండి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత నా ఎంట్రీ అనేది తీసుకుందాం అనుకున్నాను. ఈ లెవెల్ క్రాస్ అవ్వగానే 1 మినిట్ క్యాండిల్లో నా ఎంట్రీ అనేది తీసుకున్నాను. మనకి ఏంటంటే ఈజీగా ఈ లెవెల్ వరకు వచ్చింది. ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ ట్రేడ్. ఇంకా సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఇంకా ఈ మధ్యలో ఎక్కడ ట్రేడ్ అనేది తీసుకోలేదు, జస్ట్ బ్యాక్ టెస్టింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఇందాక ఈవినింగ్ వచ్చేసరికి కాల్ సైడ్ వెళ్ళిద్దని ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న పొజిషన్ అనేది ఇది జీరో హీరో అన్నట్టుగా పొజిషన్ తీసుకున్నాను. అయితే ఏంటంటే మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో అంత మూమెంటం రాలేదు. ఒక 5 మినిట్స్ మూమెంటం అనేది వచ్చింది. మనకి ఏంటంటే మంచి ప్రాఫిట్ అంటే జస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందంతే. హిట్ అవ్వగానే ఇంకా ఈ పొజిషన్ అనేది క్లోజ్ అయింది. ఇంకా ఎంట్రీస్ ఏం తీసుకోలేదు. సో నిఫ్టీలో కూడా ఈరోజు బాగా సెల్లింగ్ జరిగింది. ఇదిగోండి ఇది వచ్చేసరికి మెయిన్ సెల్లింగ్ జోన్. ఈ లెవెల్ నుంచి మనకి ఏంటంటే బాగానే సెల్లింగ్ జరిగింది. ఇంకా మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇదిగోండి ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ సెల్లింగ్ జోన్. ఈ లెవెల్ అనేది క్రాస్ అవ్వలేదు. ఓకే, మెయిన్ బయింగ్ జోన్ ఇది. ఈ లెవెల్ అనేది క్రాస్ అవ్వలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకా రేపు నిఫ్టీ వచ్చేసరికి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మెయిన్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బయింగ్ అనేది వెళ్ళింది. ఓకే, రేపు ఏమైందో చూద్దాం. దానికన్నా ముందు ఇదిగోండి ఈరోజు నేను బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇదిగోండి నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి ఇది. ఇక్కడ నుంచి నాకేంటంటే ఇదిగోండి ఇక్కడ వరకు నేనేంది ఇదిగోండి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇది వచ్చేసరికి 215. నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి 160 ఉంది. అంటే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. అంతలోగా మనకు మార్కెట్ అనేది బాగా మూవ్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకొని దీని కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చాను. అలాగా తెస్తూ ఇదిగోండి ఇక్కడికి తెచ్చాను. ఇక్కడ అనేది నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. తర్వాత మార్కెట్ మూవ్ అయింది. అయితే ఏం కాదు, ఇంకా ఏంటంటే నేనేంటంటే ఇదిగోండి బ్యాక్ టెస్టింగ్ అనేది చేశాను. ఓకే, ఇదిగోండి బ్యాక్ టెస్టింగ్లో ఇదిగోండి మనకి ఎంత బాగా రిజల్ట్ వస్తుందో ఎంత అన్నట్టుగా చూస్తూ ఉన్నాను. 5 మినిట్స్ క్యాండిల్ వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంటంటే 1:2 రేషియో అన్నట్టుగా తీసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కటి. ఇదిగోండి మనకైతే ఈజీగా మన 1:4 1:5 రేషియో అయితే ఈజీగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి 1:8 రేషియో వచ్చింది. ఇది వచ్చేసరికి సెకండ్ది వచ్చేసరికి 1:3 1:4 రేషియో వచ్చింది. అలాగా ఇది వచ్చేసరికి 1:2 రేషియో వచ్చింది. అలాగే ఇదంతా ఏంటంటే క్లాసెస్ కోసం ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేస్తా ఉన్నాం ప్రీమియం చార్ట్లో. ఈరోజు మొత్తం ఏంటంటే ఈ బ్యాక్ టెస్టింగ్ అని చేశాను. లాస్ట్ కాల్ పొజిషన్లో వచ్చేసరికి మనకి ఎంత జస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. జస్ట్ మన బ్రోకరేజ్ వరకు కవర్ అయింది అంతే. ఓకే, ఇదిగోండి నా ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 339 అని చూపిస్తుంది. కానీ మనకి ఏంటంటే ఇంకా ఎక్కువే ప్రాఫిట్ వచ్చింది. మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నాకైతే ఈజీగా ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసరికి మినిమం 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే మనం అక్కడ చూసుకుంటే ఏంది ఇదిగోండి మనం చార్ట్లో చూసుకుంటేనే మనకి ఇదిగోండి జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మనకి ఏంటంటే 160 దగ్గర నా ఎంట్రీ ఉంది. 200 దగ్గర వేసుకున్నాం. మనకి ఏంటంటే 40 రూపీస్. 40 × 15 వేసుకున్నాం. మినిమం 600 అనేది ప్రాఫిట్ ఉంది. కానీ నాకు ఈజీగా అక్కడికి వచ్చేసరికి 1400 ఎంతో సమ్ చేంజ్ అంటే 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చింది. నాకైతే బ్రోకరేజ్ అకౌంట్లో 300 ప్రాఫిట్ చూపిస్తుంది. అయితే బ్రోకర్తో మాట్లాడాము, వాళ్ళు అయితే చెక్ చేసి రిఫండ్ అనేది చేస్తున్నారు. ఓకే, అది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ట్రేడ్ వచ్చేసరికి. అలాగే రేపు ట్రేడ్ ఎలా చేయాలో ఏందో చూద్దాం. ఫస్ట్ మనం 4 అవర్స్ క్యాండిల్కి వస్తే మనకి ఏంటంటే ఇదిగోండి 4 అవర్స్ క్యాండిల్కి వస్తే మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మంచి బయింగ్ అనేది జరుగుతుంది. ఇదిగోండి బాగా సెల్లింగ్ జరిగింది ఈరోజు. అయితే ఏంటంటే మనకి ఏంటంటే మెయిన్ సెల్లింగ్ జోన్ అనేది ఇక్కడే ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఏంటంటే పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకి ఏంటంటే బయింగ్లోకి వెళ్ళిద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా సెల్లింగ్ జరిగింది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం రికవర్ అయింది. ఇది పెద్ద రికవరీ కాదు, ఎందుకంటే బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఈరోజు ఎందుకు సెల్లింగ్ జరిగిందంటే మనకి ఏంటంటే మేజర్ బ్యాంక్స్లో ఉన్న ఇదిగోండి ఎందుకు సెల్లింగ్ జరిగింది అనకంటే మనకి ఏంటంటే ఉన్న మేజర్ స్టాక్స్లో మనకి ఏంటంటే రిలయన్స్ ఒకటి బాగా సెల్లింగ్ జరిగింది ఈరోజు.
ఇదిగోండి రిలయన్స్ చూసుకుంటే మీరు ఏంది 30 minutes చార్ట్లో చూపిస్తుంది చూడండి. రిలయన్స్ అనేది బాగా సెల్లింగ్ జరిగింది, బాగా గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయింది. ఇది వచ్చేసరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బాగా సెల్లింగ్ జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈరోజు బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఇది కొంచెం చూడండి, బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇంకా బాగా సెల్లింగ్ అనేది జరిగింది. సో అందుకని ఏంటంటే ఈరోజు బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఏం కాదు, రేపటికి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు స్టాక్స్ రికవర్ అయితే ఆటోమేటిక్ మనకి ఏంటంటే ఈ ఇండెక్సెస్ కూడా రికవర్ అయిపోయింది. అలాగే నిఫ్టీ 50కి వచ్చేసరికి ఇదిగోండి నిఫ్టీ 50 కూడా ఇది వచ్చేసరికి మనకి మెయిన్ సెల్లింగ్ జోన్. అక్కడి నుంచి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వరకు సెల్లింగ్ అనేది జరిగింది. సో మనకి సెకండ్ హాఫ్లో కొంచెం ఇదిగోండి బయింగ్ అనేది చూపించింది, కానీ ఇది ఏంటంటే ఇది హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ చూద్దాం, రేపు ఓపెన్ అయితే సైడ్ వేస్ టు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఏంటంటే సైడ్ వేస్ ఓపెన్ అయినా మనకి డైరెక్ట్గా బయింగ్ అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు 15 minutes చార్ట్ వస్తే మనకేంటంటే ఇదిగోండి మనకేంటంటే ఈ లెవెల్స్ ప్రతి ఒక్క లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ క్రాస్ అయితే చిన్నగా ఏంటంటే మనకి బయింగ్లోకి స్టార్ట్ అయింది. తర్వాత సెల్లర్ జోన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకేంటంటే ఈరోజు బాగా సెల్లింగ్ అనేది జరిగింది. సో ప్రతి ఒక్కటి ఏంటంటే మనకి సెల్లింగ్ జోన్. ఒకవేళ రేపు కొంచెం బయింగ్లోకి కన్వర్ట్ అయినా మాత్రం మనకి బాగా రిటర్న్ అనేది ఇచ్చింది నిఫ్టీలో రేపు. ఓకే, అది కాక రేపు మనకి నిఫ్టీ వచ్చేసరికి ఎక్స్పైరీ ఉంది కాబట్టి బాగా రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే పొజిషన్ ఎలా తీసుకోవాలని చెప్పే కదా. ఇదిగోండి ఈ లెవెల్ అనేది క్రాస్ అయింది అనుకోండి, మీరు ఏంటంటే బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఈ లెవెల్ అంటే 19,920 లెవెల్ దాటితే మాత్రం మీరు ఏంది బయింగ్ పొజిషన్లోకి తీసుకోవచ్చు. అంటే చిన్న స్టాప్ లాస్ ఇదిగోండి, అంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఇదిగోండి ఇదిగోండి ఈ లెవెల్ కూడా మనకి ఏంటంటే సెల్లింగ్ జోన్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే బాగా సెల్లింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్లో బయింగ్. అంటే మీరు మామూలుగా ఒక 10 లాట్స్తో అలా చేస్తే మాత్రం రేపు ఒక 3 లాట్స్ లేకపోతే ఒక 2 లాట్స్తో ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, ఒకవేళ సెల్లింగ్ జరిగితే మాత్రం దీనికన్నా కిందకు వస్తే మాత్రం ఇదిగోండి దీనిపైన మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని మీరు ఏంది సెల్లింగ్లో ప్రశాంతంగా కూర్చోవచ్చు. బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, ఇది నిఫ్టీ వచ్చేసరికి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేసరికి మనకి సేమ్ అంతే. ఇదిగోండి మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదిగోండి ప్రతి లెవెల్ దగ్గర సెల్లింగ్ జోన్. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ సెల్లింగ్ జోన్. ఇక్కడ ఏంటంటే ఈరోజు మనకి ఏంటంటే ఇందాక పోస్ట్ మార్కెట్లోనే ఏంటంటే మనకి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ అనేది కొంచెం బయింగ్ అనేది చూపించింది బ్యాంక్ నిఫ్టీలో. ఇంకా దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటంటే ఇదిగోండి నెక్స్ట్ సెల్లింగ్ జోన్ వచ్చేసరికి ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ సెల్లింగ్ జోన్ వచ్చేసరికి ఇది మాత్రం క్రాస్ అయితే మాత్రం ఇంకా ఏంటంటే మనకి బయింగ్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, మనకి అది కాక ఇది వచ్చేసరికి 50% లెవెల్. ఈ లెవెల్ మాత్రం క్రాస్ అయితే మాత్రం ఇంకా ఏంది మనకి బయింగ్లో కన్వర్ట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. దీనిలో ట్రేడ్ తీసుకోవాలన్నా ఈ లెవెల్ క్రాస్ అవ్వగానే మీరు ఏంది దీని కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, సడన్గా ఏంటంటే మనకి రివర్స్ అయినా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి మినిమం ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, పొజిషన్ అనేది ఎప్పుడు ఓపెన్ పెట్టకూడదు. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందకు వచ్చింది అనుకోండి, దీనిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని మీరు ఏంటంటే పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి. ఇంకా రేపటి 3 మేజర్ స్టాక్స్ చూద్దాం. 3 మేజర్ స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్. నేను మొన్న చెప్పినట్టే టాటా మోటార్స్లో ఏంటంటే బాగానే బయింగ్ జరిగింది మార్నింగ్. ఇది కొంచెం చూడండి, మనకి టాటా మోటార్స్లో బాగానే బయింగ్ జరిగింది. అయితే ఏంటంటే మనకి ఏంటంటే ఇదిగోండి నేను చెప్పాను ఇది ఒక మేజర్ లెవెల్ అనేది. ఈ లెవెల్ని క్రాస్ అయితే మాత్రం మనకి బాగా బయింగ్ అనేది జరిగింది అన్నా. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇదిగోండి ఇక్కడ టచ్ అయ్యి మనకి ఏంటంటే సెల్లింగ్ అనేది జరిగింది. సో ఏం కాదు, ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత రేపు ఇదిగోండి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మీరు ఏంటి బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు రేపైనా. ఓకే, ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఇంకేంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి సెల్లింగ్ జరిగినా మనకి ఏంటంటే ఇదిగోండి ఈ ఈఎంఐని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకున్నా మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఈఎంఐని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినా మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఒకవేళ నేను ట్రేడ్ తీసుకోవాలంటే ఈ లెవెల్ క్రాస్ అయితే నేను బయింగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, అది టాటా మోటార్స్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బెల్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇది బెల్ అనేది మనకి సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మినిమం ఈ లెవెల్ వరకు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 105 లెవెల్ వరకు మనం సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఒకవేళ దీనిలో తీసుకోవాలన్నా దీనిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని మీరు కింద సైడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి 15 మినిట్స్ క్యాండిల్ వస్తే మనకి ఏంటంటే బెల్లో ఈరోజు అంత సెల్లింగ్ అని జస్ట్. ఓకే, ఇదిగోండి ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఈ లెవెల్ వరకు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇంకా బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే,
122 లెవెల్ దాటితే మాత్రం ఇంకా బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇదిగోండి ఈ ఈఎంఐని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకున్నాం. మనకి ఏంటంటే ఇదిగోండి ఈ ఈఎంఐకి టచ్ అయ్యి కిందకి రాగానే మనం ఏంది సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు అలాగా. ఓకే, దీని మీద వీడియో కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 1000 సబ్స్క్రైబర్స్ రాగానే వీడియో అనేది పోస్ట్ చేస్తానని. ఇబ్బంది లేదు, జస్ట్ ఒక 300-400 సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటంటే మీకు ఏంది నేను చేసే ఇది ఈ ఈఎంఐ ఏంది, ఎలా ట్రేడ్ చేయాలి ఏంది, ఆ వీడియో మొత్తం చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అంబుజా సిమెంట్ కూడా మనకి ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. అయితే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బయింగ్ అనేది వస్తుంది. ఇదిగోండి ఈ లెవెల్ నుంచి మనకి ఏంది బయింగ్ అనేది వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ లెవెల్ దాటింది అనుకోండి, ఈ లెవెల్ దాటేసి కిందకు వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ దాటి కిందకు వస్తే నేను ఏంది సెల్లింగ్లో ఉంటాను. ఒకవేళ లేదు ఇదిగోండి ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో నేనేం చేస్తాను అంటే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది వచ్చేసరికి మెయిన్ బయింగ్ క్యాండిల్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఎంత సెల్లింగ్ జరిగినా మనకి ఏంటంటే ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఏది 60-70% అనేది మ్యాక్సిమం ఇది ఏంటంటే బయింగ్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉండేది. ఓకే, హ్యామర్ క్యాండిల్ ప్రకారం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం అది. ఓకే, ఈరోజు 3 మేజర్ స్టాక్స్ చూశారు కదా. సో ఇక్కడ వరకు వీడియో చూసుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా వీడియోని కొత్తగా చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి మంచి కంటెంట్ అనేది చాలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.